అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నేను సెక్స్ విషయంలో చాలా ఫ్రీగా ఉంటాను. నాకు చాలామంది జంటలతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. నేను వాళ్లతో సెక్స్లో ఫ్రీగా పాల్గొంటాను. దాదాపు ప్రతిసారీ ఎంతగానో ఎంజాయ్ చేస్తాను. కొందరు జంటలు కండోమ్ వాడతామని అంటారు. సాధారణంగా నేను కండోమ్తో సెక్స్ చేయడానికి ఇష్టపడను. నేను సెక్స్ సంబంధం పెట్టుకున్న జంటలు అందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారు, క్లాస్ వ్యక్తులే. అందుకని వాళ్లతో ఎలాంటి భయం లేకుండా సెక్స్లో పాల్గొంటాను. ఒక విషయం మిమ్మల్ని అడగాలని ఉంది. నాకు కండోమ్ వాడిన మగవాళ్లతో కంటే కండోమ్ లేకుండా సెక్స్లో పాల్గొన్న మగవాళ్లతోనే సెక్స్ చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకని? కండోమ్ సెక్సువల్ ప్లెజర్ను తగ్గిస్తుందా? కండోమ్ వాడటం వల్ల స్త్రీకి సెక్సువల్ ప్లెజర్లో మామూలుగా తేడా ఉండదు. కానీ నేచురల్ స్కిన్ టచ్కి కండోమ్ రబ్బరు టచ్కి కొంతమంది తేడాను స్పష్టంగా గుర్తిస్తారు. అది ఆర్టిఫిషియల్ టచ్ అనిపిస్తుంది. సాధారణంగా నేచురల్ టచ్ కావాలని కోరుకుంటారు. పూర్తిగా నేచురల్ ఫీలింగ్ కావాలనుకునే వాళ్లు కండోమ్ ఇష్టపడరు. ఇదే కారణంగా కొందరు మగవాళ్లు కూడా కండోమ్ ఇష్టపడరు. అయినప్పటికీ భర్తతో కాకుండా పరాయి వ్యక్తులతో సెక్స్లో పాల్గొన్నప్పుడు కండోమ్ వాడటం క్షేమకరం. మీరు సెక్స్ విషయంలో ఓపెన్గా, ఫ్రీగా ఉంటారు మరియు బహుళ జంటలతో స్నేహ సంబంధాలు కలిగి వారితో సెక్స్లో ఆనందిస్తారు. కండోమ్ లేకుండా సెక్స్ చేయడం మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని మరియు మీరు సంబంధం పెట్టుకునే వ్యక్తులు ఆరోగ్యవంతులు మరియు క్లాస్ వ్యక్తులని చెప్పారు. అయినప్పటికీ కండోమ్ వాడకపోవడం వల్ల సెక్స్లో ఎక్కువ ఆనందం కలగడానికి కారణాలు మరియు బహుళ జంటలతో సెక్స్లో కండోమ్ వాడటం యొక్క ప్రాముఖ్యత గురించి లోతుగా చర్చిద్దాం. ఈ అంశాన్ని 3 కోణాల నుంచి పరిశీలిద్దాం. కండోమ్ సెక్సువల్ ప్లెజర్పై ప్రభావం, బహుళ జంటలతో సెక్స్లో ఆరోగ్య భద్రత మరియు ఆరోగ్యకరమైన లైంగిక జీవనశైలిని నిర్వహించడం. కండోమ్ సెక్సువల్ ప్లెజర్పై ప్రభావం. కండోమ్ వాడటం వల్ల సెక్సువల్ ప్లెజర్లో తేడా కొంతమందికి అనిపించవచ్చు, ఎందుకంటే కండోమ్ రబ్బరు పొర నేచురల్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ను అడ్డుకుంటుంది. ఈ ఆర్టిఫిషియల్ టచ్ కొందరు స్త్రీలకు మరియు పురుషులకు తక్కువ ఆనందకరంగా అనిపించవచ్చు, ఎందుకంటే నేచురల్ స్కిన్ టచ్ ఎక్కువ సున్నితత్వాన్ని మరియు సన్నిహిత అనుభూతిని ఇస్తుంది. అయితే ఆధునిక కండోమ్లు, ఉదాహరణకు అల్ట్రాథిన్ లేదా టెక్స్చర్డ్ కండోమ్లు, ఈ తేడాను గణనీయంగా తగ్గించాయి మరియు చాలామంది వీటిని వాడినప్పుడు గణనీయమైన ప్లెజర్ తగ్గుదల గమనించరు. మీరు కండోమ్ లేకుండా సెక్స్ను ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి కారణం నేచురల్ స్కిన్ కాంటాక్ట్ మీకు ఎక్కువ సున్నితత్వం మరియు ఆనందాన్ని ఇస్తుంది. అయినప్పటికీ కండోమ్ వాడకపోవడం ఆరోగ్య రిస్క్లను పెంచుతుంది, ముఖ్యంగా బహుళ జంటలతో సెక్స్లో పాల్గొనేటప్పుడు. కండోమ్ వాడటం ద్వారా మీరు ఆనందాన్ని కొంతవరకు బలిదానం చేసినప్పటికీ అది మీ ఆరోగ్యాన్ని మరియు మీ భాగస్వాముల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీరు అల్ట్రాథిన్ కండోమ్లు లేదా లూబ్రికేటెడ్ కండోమ్లను ప్రయత్నించవచ్చు. ఇవి నేచురల్ ఫీల్ను దాదాపు అందిస్తాయి. బహుళ జంటలతో సెక్స్లో ఆరోగ్య భద్రత. మీరు సంబంధం పెట్టుకునే జంటలు ఆరోగ్యవంతులు మరియు క్లాస్ వ్యక్తులని చెప్పినప్పటికీ బహుళ జంటలతో సెక్స్లో పాల్గొనేటప్పుడు కండోమ్ వాడటం చాలా కీలకం. లైంగిక సంక్రమణ వ్యాధులు, ఎస్టీఐస్ లాంటివి HIV, హెపటైటిస్, గొనోరియా లేదా HPV వంటివి బయటినుంచి ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల ద్వారా కూడా సంక్రమించవచ్చు, ఎందుకంటే చాలాలు లక్షణాలు లేకుండా ఉండవచ్చు. మీ భాగస్వాములు ఆరోగ్యవంతులని మీరు నమ్మినప్పటికీ వారి లైంగిక చరిత్ర లేదా ఇతర భాగస్వాముల గురించి మీకు పూర్తి సమాచారం ఉండకపోవచ్చు. కండోమ్ వాడటం సంక్రమణను 98% వరకు తగ్గిస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే అనుకోని గర్భాలను నివారిస్తుంది. ఇది బహుళ జంటలతో సంబంధాలలో మరింత ముఖ్యం. మీ ఓపెన్ లైంగిక జీవనశైలిని ఆనందిస్తూనే కండోమ్ వాడటం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరియు మీ భాగస్వాముల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు కండోమ్కు అలవాటు పడటానికి భాగస్వాములతో కలిసి వివిధ రకాల కండోమ్లను ప్రయత్నించండి మరియు సెక్స్లో ఫోర్ ప్లే, లూబ్రికేషన్ను ఉపయోగించడం ద్వారా ఆనందాన్ని పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన లైంగిక జీవనశైలిని నిర్వహించడం. 1. కండోమ్ వాడకంలో అలవాటు.
కండోమ్ను రెగ్యులర్గా వాడటం అలవాటు చేసుకోండి, ముఖ్యంగా బహుళ జంటలతో సెక్స్లో. అల్ట్రాథిన్ లేదా ఫ్లేవర్డ్ కండోమ్లను ప్రయత్నించండి, ఇవి నేచురల్ ఫీల్ను అందిస్తాయి. లూబ్రికేటెడ్ కండోమ్లు లేదా అదనపు లూబ్రికెంట్ వాడటం ద్వారా ఆనందాన్ని మెరుగుపరచవచ్చు. 2. రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు. బహుళ జంటలతో సెక్స్లో పాల్గొనేవారు తప్పనిసరిగా ప్రతి 3 నుంచి 6 నెలలకు STI పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకంటే కొన్ని వ్యాధులు లక్షణాలు లేకుండా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యాన్ని మరియు మీ భాగస్వాముల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 3. బహిరంగ సంభాషణ. మీ భాగస్వాములతో కండోమ్ వాడకం గురించి బహిరంగంగా మాట్లాడండి. కండోమ్ వాడటం ఆరోగ్య భద్రత కోసమని, ఆనందాన్ని తగ్గించడం కోసం కాదని వివరించండి. ఇది మీ సంబంధాలలో విశ్వాసాన్ని పెంచుతుంది. 4. సెక్స్లో వైవిధ్యం. సెక్స్లో ఆనందాన్ని పెంచడానికి ఫోర్ ప్లే, ఓరల్ సెక్స్ లేదా ఇతర లైంగిక చర్యలపై దృష్టి పెట్టండి. ఇవి కండోమ్ వాడినా ఆనందాన్ని మెరుగుపరుస్తాయి. 5. ఆరోగ్యకరమైన జీవనశైలి. రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర, సమతుల్య ఆహారం, జింక్ మరియు ఒమేగా-3 అధికంగా ఉన్న ఆహారాలు మరియు వ్యాయామం మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ధూమపానం మరియు మద్యం అధికంగా తీసుకోవడం మానేయండి. మీరు సెక్స్లో ఆనందాన్ని కోరుకోవడం సహజం, కానీ బహుళ జంటలతో సెక్స్లో కండోమ్ వాడటం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్ట్రాథిన్ కండోమ్లు మరియు లూబ్రికేషన్ను ఉపయోగించడం ద్వారా మీరు నేచురల్ ఫీల్ను కొంతవరకు అనుభవించవచ్చు, అదే సమయంలో ఆరోగ్య భద్రతను నిర్ధారించుకోవచ్చు. మీ ఓపెన్ లైంగిక జీవనశైలిని ఆనందిస్తూనే ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించండి.